తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం వెనుక కారకులు ఎవరు? అందులో హ్యూమన్ ఎర్రర్ ఉందా, టెక్నికల్ ఎర్రర్ ఉందా అనే విషయంపై ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. అహ్మదాబాద్ ప్రమాదం టీజీఎస్ ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. ఆ ఫైనల్ రిపోర్ట్లో ఏముంది? మీరు అన్నట్టుగానే అది టెక్నికల్ ఎర్రరా లేదా హ్యూమన్ ఎర్రర్ ఉందా? బట్ నేను మొదటి నుంచి నేను చెప్తున్నాను, ఇట్ కెనాట్ బి పైలట్ ఎర్రర్. ఎందుకంటే నో పైలట్ విల్ డూ ఎనీథింగ్ విచ్ కెన్ ఎఫెక్ట్ ది సేఫ్టీ. ది ఫ్లైట్ సేఫ్టీ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పైలట్ దాంట్లో కూర్చున్నప్పుడు ఆయనే ఏమైనా కానీ ఎట్లా సేఫ్గా మనం ఫ్లై చేయాలి, ఎట్లా డెస్టినేషన్ మనం సేఫ్గా చేరాలి అదే ఉంటుంది. కానీ వీళ్ళు ఏమన్నా అంటే ఎవరో స్విచ్ ఆఫ్ చేసినరో ఇదే అని కొంతమంది అన్నారు. మేము పైలట్స్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఒక ఇంజన్ ఫెయిల్ అయితే ఏం చేస్తావు, ఒక ఇంజన్ ఫైర్ అయితే ఏం చేస్తావు, ఏదైనా ఎలక్ట్రికల్ ఫెయిలియర్ అయితే ఏం చేస్తావు. నేను మొదలు కూడా చెప్పినాను, ఆ ఫ్యూయల్ సప్లై పోయింది, దాంతో యాక్సిడెంట్ అయిందని నేను చెప్పినాను. ఫైనల్ రిపోర్ట్ కూడా చెప్తుంది అంటే ఫెడెక్ ఫెయిల్ అయిందని. అది ఫెయిల్ అవ్వడం కారణం ఏమనుకోవచ్చు? ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు తెలుసుకున్నది ఏంటంటే వెల్కమ్ టు ఐ డ్రీమ్. గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం వెనుక కారకులు ఎవరు? అందులో హ్యూమన్ ఎర్రర్ ఉందా, టెక్నికల్ ఎర్రర్ ఉందా అనే విషయంపై ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఏముంది అనే అంశం అంతా మాట్లాడడానికి తెలంగాణ ఏవియేషన్ అకాడమీ CEO, విమానం నడిపిన చాలా సీనియర్ మోస్ట్ ఆయన, దాదాపు 25,000 గంటలు ఎయిర్లో నడిపిన వ్యక్తి ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. ఆయన పేరు కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి గారు. ఆయన పేరు చెప్తే ఇండియాలో కాదు పక్క దేశాల్లో కూడా ఆయన పేరు తెలియని వారు ఉంటారు, ఎందుకంటే అంత చక్కటి పైలట్ ఆయన అడుగుదాం అసలు హ్యూమన్ ఎర్రరా, టెక్నికల్ ఎర్రరా. సార్ నమస్తే అండి. నమస్తే. అహ్మదాబాద్ ప్రమాదం, మనం ఆ విషయం ఫస్ట్ విజువల్ చూడగానే మీరు ముందే ఊహించారు ఒక విషయాన్ని, కానీ రకరకాల వార్తలు రావడంతో అది కుట్రని రకరకాల వ్యక్తులు వచ్చాయని, అందులో ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఒక వ్యక్తి బయటికి రావడం, ఆ వ్యక్తి ఏమైనా కుట్ర పన్నాడని, అంటే రకరకాల ఊహాగాలు నడిచాయండి. కానీ DGS ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. ఆ ఫైనల్ రిపోర్ట్లో ఏముంది? మీరు అన్నట్టుగానే అది టెక్నికల్ ఎర్రరా లేదా హ్యూమన్ ఎర్రర్ ఉందా? మీరు ఫస్ట్ నుంచి వాదిస్తూనే వస్తున్నారు అది పైలట్ తప్పు ఉండదు అని చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు రిపోర్ట్లో కూడా అదే విధంగా వచ్చింది. కాబట్టి ఈ ప్రమాదానికి కారణం తెలిసింది. కాబట్టి ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరేం చెప్తారండి? ఇప్పుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎంతో మంది డిఫరెంట్ ఒపీనియన్స్ ఇచ్చినారు. బట్ నేను మొదటి నుంచి నేను చెప్తున్నాను, అది ఇట్ కెనాట్ బి పైలట్ ఎర్రర్. ఎందుకంటే నో పైలట్ విల్ డూ ఎనీథింగ్ విచ్ కెన్ ఎఫెక్ట్ ది సేఫ్టీ. బికాస్ ఫ్రమ్ ది బిగినింగ్ వీ ట్రైన్ దెమ్. ది ఫ్లైట్ సేఫ్టీ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కానీ మీరు అందులో ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ సేఫ్టీలో పనిచేస్తారు కాబట్టి ఆపరేషన్స్ హెడ్గా ఇది పిక్చర్ అంతా చాలా క్లియర్గా చూశారు, ఆ రిపోర్ట్ అంతా చదివారు. కాబట్టి ఇందులో కరెక్ట్గానే వాళ్ళు ఇచ్చారా లేదు ఇందులో ఏమైనా చేసుకొచ్చారా? లేదు, ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ కరెక్ట్గానే వచ్చింది, విచ్ ఐ వాజ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్. ఎందుకంటే ఇప్పుడు పైలట్ దాంట్లో కూర్చున్నప్పుడు ఆయనే ఏమైనా కానీ ఎట్లా సేఫ్గా మనం ఫ్లై చేయాలి, ఎట్లా డెస్టినేషన్ మనం సేఫ్గా చేరాలి అదే ఉంటుంది. కానీ వీళ్ళు ఏమన్నా అంటే ఎవరో స్విచ్ ఆఫ్ చేసినరో ఇదే అని కొంతమంది అన్నారు. కానీ అవన్నీ కాదు. నేను మొదలు ఏం జరిగినా ఆయన ప్రాణం కూడా పోతుంది కదండి. కరెక్ట్, నేను అన్నాను. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ లైక్ డాక్టర్ మేకింగ్ మిస్టేక్. డాక్టర్ మిస్టేక్ చేస్తే పేషెంట్స్ వస్తారు, ఇంజనీర్ ఏదైనా మిస్టేక్ చేస్తే బిల్డింగ్ కొలాప్స్ అవుతుంది. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. పైలట్ ఏదైనా తప్పు చేస్తే పైలట్ లైఫ్ కూడా అందులో ఇన్వాల్వ్ అవుతుంది. కనుక నేను మొదటి నుంచి అంటున్నాను, no pilot will be negligent to do any such thing which can cause an accident. Every pilot will take all the efforts till last moment to see that the safety is important thing and incident accident కాకుండా కావాలని అందరూ పైలట్స్ చూస్తుంటారు అనమాట. సార్ ఈ ప్రమాదం కారణం ఏంటి అనుకోవచ్చు మీ రిపోర్ట్? ఈ ప్రమాదానికి కారణం మొదటి నుంచి నేను చెప్తున్నాను,
మేము పైలట్స్కి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కూడా నాకు మోర్ దెన్ 25,000 అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. అందులో మోర్ దెన్ 15,000 అవర్స్ నేను ఓన్లీ ట్రైనింగే చేసినాను అనమాట. యావ్రో ఎయిర్క్రాఫ్ట్ మీద, బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ మీద, ఎయిర్బస్ ఎయిర్క్రాఫ్ట్ మీద చేసిన. నేను డైరెక్టర్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీగా పనిచేసినాను, డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్గా పనిచేసినాను. సో యాజ్ అ ఫ్లైట్ సేఫ్టీ, డైరెక్టర్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ అంటే ఏంటి, మేము ప్రతిదీ సేఫ్టీ కొరకు ఎట్లా చేయాలి, పైలట్స్ సరిగా ప్రొసీజర్ ఫాలో అవుతుందా, ఇంజనీర్స్ సరిగా ప్రొసీజర్ ఫాలో అవుతుందా, అన్నీ మేము చెక్ చేస్తుంటాం అనమాట. దాంతో నాకు ఒక కాన్ఫిడెన్స్ మొదటి నుంచి ఉన్నది ఏంటంటే ఇది పైలట్ ఎర్రర్ కాదు, ఇది ఓన్లీ టెక్నికల్ ఎర్రర్ అని చెప్తున్నాను. ఎప్పుడు ఏదైనా మేము పైలట్స్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఒక ఇంజన్ ఫెయిల్ అయితే ఏం చేస్తావు, ఒక ఇంజన్ ఫైర్ అయితే ఏం చేస్తావు, ఏదైనా ఎలక్ట్రికల్ ఫెయిలియర్ అయితే ఏం చేస్తాము, హైడ్రాలిక్ ఫెయిలియర్ అయితే ఏం చేస్తాము, ఇట్లా మేము ట్రైనింగ్ ఇస్తాము. కానీ 2 ఇంజన్ ఫెయిలియర్ అనేది మేము ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు. 2 ఇంజన్లు ఫెయిల్ అవటము ఎప్పుడు చూడలేదు అనమాట. 2 ఇంజన్లు ఫెయిల్ కావాలంటే దానికి సప్లై అయ్యే ఫ్యూయల్లో నేను మొదలు కూడా మీకు చెప్పినాను, కంటామినేషన్ ఏమన్నా ఫ్యూయల్ కంటామినేషన్ ఉంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఆ 2 ఇంజన్లలో బర్డ్స్ కనుక స్ట్రక్ అవుతుంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. కానీ ఆ 2 లేవు ఇక్కడ. అందుకొరకే నేను మొదటి నుంచి ఏం చెప్తున్నా అంటే ఇది డెఫినెట్గా ఆ ఫ్యూయల్ సప్లై ఏదైతే ఇంజన్లో పోతుందో అది పోయింది. అయితే దానికి 2 ఉంటాయి, ఒకటేమో ఇంజన్ పంప్స్ ఉంటాయి, ఇంకోటేమో ఫెడక్ ఉంటుంది. ఈ మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్లో కూడా ఫెడక్ ఉంటుంది. ఈ ఫెడక్ ఏం చేస్తుందంటే ఆ ఫ్యూయల్ను మనం థ్రాటిల్ ఇచ్చినప్పుడు ఏ ఇంజన్కి ఎంత సప్లై చేయాలి అని సప్లై చేస్తాను అనమాట. దీని లోపల నేను మొదలు కూడా చెప్పినాను, ఆ ఫ్యూయల్ సప్లై పోయింది, దాంతో యాక్సిడెంట్ అయిందని నేను చెప్పినాను. ఇప్పుడు కూడా నేను అదే మెయింటైన్ చేస్తాను. అండ్ ఫైనల్ రిపోర్ట్ కూడా చెప్తుంది అంటే ఫెడక్ ఫెయిల్ అయిందని. నేను చెప్పినట్టు ఇంజన్ ఆ పంప్ నుంచి ఫెడక్ వచ్చి ఫెడక్ నుంచి ఇంజన్లోకి పోతాయి అనమాట. అదే ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఫ్యూయల్ సప్లై టు ది ఇంజన్స్ పోయింది కనుక 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యాయి. సార్ 2 ఇంజిన్లు ఒకటి పోతే ఒకటి మీద నడపచ్చు, ఒక టైర్ పోతే ఇంకో టైర్ మార్చొచ్చు అని చెప్తారు. కానీ 2 ఇంజిన్లు ఒకేసారి పోతే మరి ఏం చేయాలి? అదే అంటున్నాను, అది సోర్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు 2 ఇంజన్లు నడుస్తాయి, ఫ్యూయల్ తోటే నడుస్తాయి. ఆ ఫ్యూయల్ సప్లై అయిపోయిన తర్వాత ఇంకా 2 ఇంజన్లు ఫెయిల్. 2 ఇంజిన్లకు ఒకే పైప్ ద్వారా వస్తాయండి? ఇటు ట్యాంక్ నుంచి ఒక పైప్ వస్తుంది, ఈ ట్యాంక్ నుంచి ఒక పైప్ వస్తుంది వచ్చి ఇప్పుడు ఈ మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్ కూడా ఆ ఫెడక్ అని ఉంటుంది అనమాట. దట్ కంట్రోల్స్ మనం థ్రాటిల్ ఎట్లా ఇస్తామో, మనకి ఎంత అవసరమో అంతే పంపుతారనమాట. అది ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అయినందుకు ఫ్యూయల్ సప్లై పోయి స్టార్వేషన్. అంటే అది ఫెయిల్ అవ్వడం కారణం ఏమనుకోవచ్చు? అది ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు తెలుసుకున్నారు ఏంటంటే అది ఫెడక్ ఫెయిల్ అయింది అని. ఇన్ ఫ్యూచర్ అది ఫెయిల్ కాకుండా ఏం చేయాలి, దానికి ఏదైనా మళ్ళీ వేరే ఏదైనా చేయాలన్నా, లేకపోతే దాన్ని రెండు సిస్టమ్స్ పెట్టి ఒకటి ఫెయిల్ అయినా ఒకటి పనిచేసేటట్టు చేయాలన్నా, అవన్నీ ఇప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేసి నౌ దే విల్ కమ్ టు ది కంక్లూజన్. అంటే ఫ్యూచర్లో వేరే విషయం, ఫ్లైట్ ఎయిర్కి ముందు ఎయిర్లోకి వెళ్ళే ముందు చెక్ చేస్తారు కదా, అన్ని చెక్ చేశారు. అయితే అప్పుడు ఏమైందంటే కొంతమంది ఏం చెప్పినంటే ఆ స్విచ్ పైలట్స్ ఆఫ్ చేసి ఉండొచ్చు అని, లేకపోతే స్విచ్ వెనకకి పోయి ఉండొచ్చు అని అన్నారు. ముందు ఎప్పుడో చాలా కాలం కింద అట్లా 1-2 ఇన్సిడెంట్స్ అయితే ఇప్పుడు ఆ స్విచ్ అట్లా పోకుండా దానికి సేఫ్టీ గార్డ్ పెట్టినరు. అంటే ఏంది, స్విచ్ మనం ఇట్లా లేపి ఆఫ్ చేస్తేనే ఆఫ్ అవుతుంది, వట్టికి ఇట్లా స్లిప్ కాదనమాట. అంత సేఫ్టీ చేసిన వాళ్ళు. అందుకొరకు వాళ్ళు ఏమన్నారంటే పైలట్ స్విచ్ ఆఫ్ చేసి ఉండొచ్చు అని. అప్పుడు కాక్పిట్ వాయిస్ రికార్డర్లు కూడా కెప్టెన్ అడిగిండు కో పైలట్, నువ్వు స్విచ్ ఆఫ్ చేసినావా అని. అంటే అతను లేస్ అని నేను చేయలేదని, కెప్టెన్ కూడా చేయలేదు. మరి ఎట్లా అయింది? కానీ ఆ స్విచ్ చేసేది ఆపరేట్ చేసేది పైలట్ కో పైలట్ ఇద్దరు ఆపరేట్ చేయవచ్చు. ఇద్దరు ఇట్లా ఉంటాయి, ఇద్దరికి యాక్సెస్ ఉంటుంది. కానీ ఒకటి తర్వాత ఒకటి చేయవచ్చు, 2 ఒకసారి కూడా చేయరాదనమాట. అందుకొరకు నేను మొదటి నుంచి అంటున్నా అంటే అది పైలట్ స్విచ్ ఆఫ్ చేయలేదు, అది స్విచ్ కూడా స్లైడ్ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు సేఫ్టీ గార్డ్ పెట్టిన వాళ్ళు, ఆ సేఫ్టీ గార్డ్ పెట్టేందుకు అది స్విచ్ స్లిప్ అయ్యి కూడా పాసిబిలిటీ లేదు. హ్యాంగర్ నుంచి రన్వే మీకు వస్తుంది, అక్కడ చెక్ చేస్తారా? అసలు ప్రొసీజర్ ఎలాగుంటుంది? ప్రొసీజర్ ఎట్లంటే సార్, ఈ ఎయిర్క్రాఫ్ట్ ఢిల్లీ నుంచి వచ్చింది అహ్మదాబాద్కు. అయితే ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ ప్యాసింజర్స్ వస్తారు, దానికి మనం ఫ్యూయల్ ఎంత కావాలో మన డెస్టినేషన్, ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి లండన్ పోతుంది, లండన్కి ఎంత ఫ్యూయల్ కావాలి అదన్నీ ఇంజనీర్ చూసుకొని మొదలు అతడు ఫ్యూయల్ కంటామినేషన్ ఏమన్నా చెక్ చేస్తాడు, శాంపుల్ తీసుకొని చెక్ చేస్తాడు. 2 ట్యాంక్స్ ఉంటాయి, దగ్గర 3 ట్యాంక్స్ ఉంటాయి. ప్రతి ట్యాంక్ నుంచి వాడు సప్లై తీసుకొని
చెక్ చేస్తారు, నో కంటామినేషన్ అని సర్టిఫై చేస్తారన్నమాట. చేసిన తర్వాతనే ఫ్యూయల్ ట్యాంక్లకు పంపుతారు. ఏది పెద్ద బౌజర్ వస్తుంది, బౌజర్ నుంచి వాళ్ళు ట్యాంక్లకు ఫ్యూయల్ ఇస్తారు. అది అంత సాటిస్ఫై అయిన తర్వాతనే. అదొకటి. తర్వాత ఈ ఫాడెక్స్ సిస్టమ్ ఇవన్నీ ఇదివరదానికి అది ఫ్లై చేసి వచ్చింది ఢిల్లీ నుంచి ఇదిదానిక. సో ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్. అయినా కానీ ఇంజనీర్ ఒకసారి అన్ని సిస్టమ్స్ చెక్ చేసుకుంటాడు. తర్వాత పైలట్స్ వస్తారు, పైలట్ కో పైలట్ చెక్ చేసే కో పైలట్ చెక్ చేస్తాడు, తర్వాత కెప్టెన్ చెక్ చేస్తాడు. అదే ఎయిర్క్రాఫ్ట్ వచ్చిన తర్వాత మొదటి ఎయిర్క్రాఫ్ట్ రాకముందే మనం టెంపుల్ పోతే కదా ఇట్లా మనం రైట్ గుడి చుట్టూ తిరుగుతాం కదా, అట్లా ఎయిర్క్రాఫ్ట్ చుట్టూ తిరిగి మనం చెక్ చేసుకుంటాం అనమాట. ఎయిర్క్రాఫ్ట్ ఎక్స్టర్నల్ ఏమన్నా డ్యామేజ్ ఉందా, అవుట్ సైడ్ టైర్ సిస్టమా, లేకపోతే ఏదైనా ఇంజన్లో ఏమైనా డ్యామేజ్ ఉందా, స్ట్రక్చర్ మీద ఏమైనా డ్యామేజ్ ఉందా, అదంతా చెక్ చేసుకుంటారు అనమాట. ఎవరు చేస్తారు? పైలట్ చేయాలా? మొదలు కో పైలట్ చేసుకుంటాడు, తర్వాత కెప్టెన్ కూడా వచ్చి చేసుకుంటాడు. ఎవరు చేయట్లేదు కదండి. చేస్తారండి, తప్పనిసరిగా. అది నేను అందుకొరకే నేను డైరెక్టర్ ఉన్నప్పుడు నేను బయట నుంచి చూస్తున్నాను అనమాట. ఆర్ దే రియలీ డూయింగ్ ఆర్ నాట్ సిస్టమేటిక్గా అన్ని వంగి చేసి ప్రతి చెక్ చేస్తున్నారు లేదా అని చూస్తున్నాను. కానీ అది ఇప్పుడున్న పైలట్లు కూడా డైరెక్ట్గా ర్యాంప్ మీదకి వెళ్ళిపోతారు కదా, లోపలికి వెళ్తారు కదా, కింద లేదు అదే దిగినప్పుడు వెళ్ళిపోతారు బయటికి. కానీ ఫ్లైట్కి వచ్చినప్పుడు మాత్రము కో పైలట్ మొదలు అంతా ఎయిర్క్రాఫ్ట్ చుట్టూ చూసి చెక్ చేసుకుంటాడు. తర్వాత కెప్టెన్ వచ్చి కెప్టెన్ కూడా చెక్ చేసుకుంటాడు. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏముందంటే, ఇట్లనే నా కో పైలట్ వచ్చి చెక్ చేసుకున్నాడు. అతడు యాక్చువల్ కో పైలట్ కాదు, అతను కెప్టెన్ అనమాట. అతనిది నేను అతను చెక్ చేస్తుంటే, వీళ్ళకి 6 నెలలకు ఒకసారి మేము చెక్ చేస్తాం అనమాట. అయితే అతడు వచ్చి చెక్ చేసుకున్న తర్వాత నేను కూడా వచ్చి చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే ఒక దగ్గర చిన్న ఇంత హోల్ ఉంది, ఆయన చూసుకోలేదు, నేను చూసుకున్నాను. చూసుకున్న తర్వాత వచ్చి కాక్పిట్లో కూర్చున్నాను. అంత చెక్ చేసినా అంటే చెక్ చేసినా సార్, అంత మంచిగా ఉంది సార్. ఇంజనీర్ని పిలిచిన, నువ్వు చెక్ చేసినా అంత మంచిగా ఉంది అని ఆయన ఇంజనీర్ సర్టిఫై చేసినట్టు కో పైలట్ కూడా అంటుండు, సార్ నేను చెక్ చేసుకున్నా అని. అయితే నేను చెప్పిన మంచి మీరు ఇద్దరు రాని న్యాయపడి కింది తీసుకుపోయి వాళ్ళని కూడా మీరంతా చూసి చెప్పండి, ఎక్కడ నేను చూసినా ఒక డిఫెక్ట్ ఉంది, మీరు ఒకసారి చూడండి అని వాళ్ళని మళ్ళీ పంపిన. వాళ్ళు వచ్చి చూసి ఏం లేదు సార్ అంటారు. అంటే నేను చెప్పిన రాండి నేను చూపిస్తాను అని తీసుకుపోయి చూపించాను అనమాట. ఇంత పెద్ద హోల్ ఉన్నది. నేను అన్న ఈ హోల్ ఉన్నందుకు ఈ హోల్ ఎట్లా అయింది, అదేమో బర్డ్ తోటి హోల్ అయింది అనమాట. ఈ సిచ్యువేషన్లో మనం టేక్ ఆఫ్ అవుతుంటే ఏం హార్మ్ఫుల్ అవుతుంది, ఇప్పుడు మన స్పీడ్ ఇంక్రీజ్ అవుతుందో విండ్ అందులోంచి పోయి ఇట్ కెన్ స్ప్లిట్ అండ్ ఇట్ కెన్ కాజ్ అన్ యాక్సిడెంట్ అని నేను చెప్పిన. ఆయన మీ ఇద్దరిని నేను సస్పెండ్ చేస్తాను, మీరు అట్లా కేర్లెస్గా చూడలేదని. సో అట్లా ప్రతి దగ్గర మేము స్ట్రిక్ట్గా ఉంటాం అనమాట. దాంతో మనకు యాక్సిడెంట్లు కాకుండా సేఫ్గా ఫ్లై చేస్తాయి. అందుకొరకే నాకు కాన్ఫిడెన్స్ ఏముందంటే, పైలట్స్ మళ్ళీ చెక్ చేస్తారు, కో పైలట్ చెక్ చేస్తాడు, కెప్టెన్ చెక్ చేస్తాడు. అవును, ఫ్లైట్లో కూర్చున్న తర్వాత కూడా కో పైలట్ ఏం చెక్ చేయాలి, మన కెప్టెన్ ఏం చెక్ చేయాలి, మన చెక్ లిస్ట్ ఉంటుంది, చెక్ లిస్ట్ ప్రకారంగా సిస్టమేటిక్గా చెక్ చేస్తామన్నమాట. అందుకొరకే నేను ఏం చేస్తాను, డైరెక్టర్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మా ఆఫీసర్స్ని నేను పంపిస్తాను. దాని కాక్పిట్ రికార్డర్ ఉంటుంది కదా, ఆ రికార్డర్ ఇచ్చి పంపిస్తాను అనమాట, క్యాసెట్. అయితే వాడు పోయి ఎక్కడో కొచ్చిన్ పోయో లేకపోతే ఏదో అవుట్ స్టేషన్లో పోయి పాత క్యాసెట్ తీసేసి కొత్త క్యాసెట్ పెడతాను అనమాట. ఆ పాత క్యాసెట్ తీసుకొచ్చి మేము ఆఫీస్లో అంతా విల్ గో త్రూ ఇన్ డీటెయిల్ వెదర్ every procedure has been done properly by the engineer, properly by the co-pilot, properly by the captain. Captain also can make mistakes. అని చూసి మేము ఏదైనా వాళ్ళు సరిగా ప్రొసీజర్ ఫాలో కాకపోతే, ఎస్ఓపి అంటాం మేము, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటాం, ఏదైనా వాళ్ళు ఫాలో కాకపోతేనో చెక్ లిస్ట్ ఏదైనా కాకపోతే we used to call the captain and the co-pilot and counsel them. This is what you have done. You may be thinking it may be small thing, but it can lead to the accident also. సార్ ఇలాంటి చెక్ చేస్తారు సమయంలో కాక్పిట్ వాయిస్ రికార్డర్ సిల్లీ ఇష్యూస్ కానీ సీరియస్ ఇష్యూస్ కానీ బయటకు వస్తుంటాయి ఎప్పుడైనా. అంటే కొంతమంది చేసుకోవడం అదని చెప్తాను. అప్రోచ్ మనం అవుతుంటే ఎయిర్ హోస్టెస్ వచ్చింది అనుకోండి, ఆమె ఏదైనా రిపోర్ట్ ఇచ్చింది అనుకోండి, వాళ్ళు మేము సీట్ బెల్ట్ పెట్టిన తర్వాత వచ్చి అందరు సీట్ బెల్ట్ పెట్టుకున్నారని రిపోర్ట్ చేసిపోవాలి, అంతే. ఇక దాని తర్వాత మళ్ళీ ఎవరు రావద్దు కాకుండా జల్లి అట్లా ఎవరైనా వచ్చి ఏదైనా మాట్లాడితే అది కూడా అని ఉంటుంది. సో మేము పిలుస్తాం అనమాట, పిలిచి ఈజ్ ఇట్ ఎ ప్రొసీజర్, దిస్ ఈజ్ నాట్ ది ప్రొసీజర్, వై డిడ్ షీ కమ్,
వాట్ ఫర్ షీ హెస్ కమ్. అంటే లోపల ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే షీ కెన్ కమ్ అండ్ రిపోర్ట్. కానీ వట్టిగానే వచ్చిందంటే మాత్రం వీ విల్ నాట్ యాక్సెప్ట్. కానీ మధ్యలో అప్పుడు వెళ్ళడం రావడం వస్తుంటారు కదండి. నో అప్పుడు పోవచ్చునండి. ఎప్పుడైతే ఫ్లైట్ సేఫ్ ఉంటుందో, ఎప్పుడైతే సీట్ బెల్ట్ ఆఫ్ ఉంటుందో అప్పుడు రావచ్చు. కానీ వాళ్ళు ఎప్పుడైతే మేము సీట్ బెల్ట్ పెట్టి డిసెంట్ అవుతున్నాము, అప్రోచ్ టు ల్యాండ్ అవుతున్నాము, అప్పుడు మాత్రం రావద్దు, డిస్టర్బ్ చేయొద్దు అనమాట. నాకు ఒక సిచ్యువేషన్ నేను చెప్తాను. నేను యావ్రో ఫ్లైట్ ఐ వాజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్, ఈవినింగ్ ఫ్లైట్. అబౌట్ 6 o'clock 6:30 టేక్ ఆఫ్ అయినాం. హైదరాబాద్కు 7:30 8 చేరాలి. అయితే ఆ ఫ్లైట్లో నాకు రైట్ ఇంజన్ ఫైర్ వచ్చింది. చెప్పారా? ఫైర్ వస్తే నేను ఇమీడియట్గా దాన్ని చెక్ లిస్ట్ ఫాలో అయ్యి చేసేసి కంట్రోల్ చేసినాను అనమాట. ఏరోస్ ఉరికొచ్చింది లోపలికి. ఉరికొచ్చి చెప్తుంది, సార్ ఫైర్ వచ్చింది. రైట్, ఇంకా నైట్ కనుక ఆ ఫైర్ అందరు కనపడదు కదా, ప్యాసింజర్స్ కూడా ఎజిటేటెడ్ ఆ ఫైర్ చూసి పానిక్ అవుతారు. అయితే పాప ఈమె వచ్చి నాతో చెప్తే అని నేను ఇట్లా చేయించి నా చెక్ లిస్ట్ అంతా నేను చేసుకున్నా, కంట్రోల్ చేసినాను. చేసిన తర్వాత ఇప్పుడు పోయి చూడు, ఇప్పుడు ఫైర్ ఉందా చూడు అంటే, లేదు సార్, దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ డన్ ఇట్. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ వీ హ్యావ్ టు టేక్ సర్టెన్ యాక్షన్ బై విచ్ ఫస్ట్ ఇంజన్ ఆఫ్ చేయాలి, తర్వాత మాకు దానికి పోయే సిస్టమ్స్ అన్నీ ఆఫ్ చేయాలి, ఫ్యూయల్ సిస్టమ్ ఇది అన్నీ ఆఫ్ చేయాలి. తర్వాత దానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది మాకు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆ ఇంజన్లో కొట్టేస్తే అప్పుడు ఫైర్ కంట్రోల్ అవుతుంది. అది కనుక ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ కాకపోతే ఇంకోటి మాకు క్రాస్ ఫీడ్ ఉంటుంది, ఇంకో ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా మేము ఆపరేట్ చేయవచ్చు అనమాట. సార్ ఇదంతా కూడా పాసెంజర్స్ దీంట్లో ఉంటుందా, లేదా ప్రైవేట్ జెట్స్లో కూడా చూస్తుంటారా? నో ప్రైవేట్ జెట్లో అయినా ప్యాసింజర్ ఫ్లైట్లో అయినా కానీ పైలట్ డ్యూటీస్, ఇంజన్ ఆపరేషన్, ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేషన్ అంత సేమ్. ఒకటేంటంటే ఇక్కడనేమో మనకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, 200-300 ప్యాసింజర్స్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. సో ఎక్కువ సీరియస్నెస్ ఉంటుంది. వీ కీప్ వాచింగ్ లైక్ దిస్. నేను అన్నట్టు ఇప్పుడు వాళ్ళ కాక్పిట్ వాయిస్ రికార్డర్ అప్పుడప్పుడు మేము తీసుకొని చెక్ చేస్తాము, ఇవన్నీ చేస్తాము. అవి ప్రైవేట్ దాంట్లో ఎక్కువ ఉండకపోవచ్చు. ఏది చిన్న ప్యాసింజర్స్ 5-6 ప్యాసింజర్స్ తీసుకొని ఏవైతే ఎగ్జిక్యూటివ్ జెట్స్ అంటారో దాంట్లో అంత ఎక్కువ డీటెయిల్గా ఉండకపోవచ్చు. కానీ ఇది అవసరం ఉంటే వెళ్ళాలని మీరు అంటున్నారు. కానీ కొన్ని ఫ్లైట్లో చూస్తుంటే ఎయిర్ హోస్టల్ లోపలికి వెళ్ళి వాటర్ ఇవ్వడం, లేదా బిస్కెట్ స్నాక్స్ ఇవ్వడం, ఏదో మాట్లాడడం వస్తుంటుంది. అలా చేయొచ్చా? అది చేయవచ్చునండి. అవన్నీ మనము సీట్ బెల్ట్ ఆఫ్ ఉన్నప్పుడు చేయవచ్చు. సీట్ బెల్ట్ ఆన్ చేసినాం అంటే అప్పుడు మాత్రం వాళ్ళు లోపలికి పోయి అంతే అందరు ప్యాసింజర్స్ సీట్ బెల్ట్ ఆన్ చేసుకున్నారని చెక్ చేసుకొని రిపోర్ట్ చేయాలి, అంతే. సరే, ఇప్పుడు మన అహ్మదాబాద్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి వచ్చింది, ఆల్రెడీ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి బయలుదేరింది. ఎంతసేపటికి వాళ్ళు హైడ్రాలిక్ ఫెయిల్ అయిందని తెలుసుకుంటొచ్చు అంటే మీ ఊహల్లో, మీ అంచనా ప్రకారం? ఇప్పుడు వాళ్ళు అన్ని ఇంజనీర్ చెక్ చేసిండ్రు, పైలట్ చెక్ చేసిండ్రు, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సెప్ట్ చేసిండ్రు, ఎయిర్ క్రాఫ్ట్ డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. తర్వాత పైలట్ టేక్స్ పర్మిషన్ ఫ్రమ్ ది ATC టు స్టార్ట్ ది ఇంజన్స్. తర్వాత ట్యాక్సింగ్ కొరకు పర్మిషన్ తీసుకుంటాడు, తర్వాత రన్వే ఎంటర్ అవ్వడం కొరకు తీసుకుంటాడు, రన్వే ఎంటర్ అయిన తర్వాత టేక్ ఆఫ్ కొరకు పర్మిషన్ తీసుకుంటాడు, ఇవన్నీ చేస్తాడు. ఇవన్నీ కరెక్ట్గా జరిగినాయి. ఇతడు టేక్ ఆఫ్ చేసినప్పుడు మొత్తం ఫుల్ పవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఫుల్ పవర్ ఇచ్చి టేక్ ఆఫ్ అయ్యాడు. ఆ టేక్ ఆఫ్ అయినాక ఆ ఫ్యూ మినిట్స్లో అది ఫెయిల్ అయిందనమాట. ఫెయిల్ అయ్యి సప్లైట్ 2 ఇంజన్స్ పోయినాయి. హైట్ ఉండేది ఉంటేనేమో వాళ్ళకు టైం ఉంటుంది. సపోజ్ దేవర్ ఫ్లయింగ్ అట్ 30,000 feet 35,000 feetలో ఫ్లై చేస్తుంటే వాళ్ళకు టైం ఉంటుంది, అన్ని చెక్ చేసుకోవచ్చు, మళ్ళీ ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వాళ్ళకు ఆ టైం కూడా లేదనమాట. జస్ట్ ఫ్యూ సెకండ్స్ లోపలనే ఇది అయింది కనుక అది ది పైలట్ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ అట్ ఆల్. మీకున్న అనుభవం ప్రకారం ఎందుకు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు? అది ఇక సమ్ టెక్నికల్ అనొచ్చు, టెక్నికల్ ప్రాబ్లమే. అది ఇన్వెస్టిగేటింగ్ వాళ్ళు చెక్ చేయాలి, ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెక్ చేయాలి. ఇకపై జరగకుండా ఉండాలంటే దాన్ని రెండుగా డివైడ్ చేయాలి. అదే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు దీనికి సీరియస్ వాళ్ళకి రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉంటాయి. రీసెర్చ్లో చూసి తెలుసుకోవాలి అంటే ఎందుకు ఫెయిల్ అయింది, ఇన్ ఫ్యూచర్ అట్లా కాకుండా ఏం చేయాలి, అదొకటి. ఇంకొకటి ఏమో ఇన్ ఫ్యూచర్ ఇట్లా కాకుండా మళ్ళీ రెడెంటెంట్ అంటే ఇంకోటి ఎక్స్ట్రా సిస్టమ్ పెట్టాలన్నా, ఒకటి ఫెయిల్ అయితే ఒకటి ఉండేటట్టు. ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు ఆలోచించి రీసెర్చ్ ప్రకారంగా, రూల్స్ ప్రకారంగా, DGC రెగ్యులేషన్ ప్రకారంగా, అంటే ఇవన్నీ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేటి ఇవన్నీ అమెరికాలో అవుతాయి. సో అక్కడ అమెరికన్లో కూడా మన దగ్గర డైరెక్టర్ జనరల్ సివిలేషన్ ఉన్నట్టు అక్కడ కూడా FAA అంటారు ఉన్నారన్నమాట. వాళ్ళ ఆఫీసర్స్ కూడా చెక్ చేసుకుంటుంటారు.
ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు మాత్రం ప్రతి సిస్టమ్ వాళ్ళు కూడా చెక్ చేస్తుంటారు. చెక్ చేసి వాళ్ళు సర్టిఫై చేసినాకనే ఎయిర్క్రాఫ్ట్ ఈస్ ఫిట్ ఫర్ ఎ టెస్ట్ ఫ్లైట్. కానీ ఇక్కడ కాన్స్పరసీ ఏం కనపట్లేదా మీకు? లేదండి, టెక్నికల్ ఎర్రర్. టెక్నికల్ ఎర్రర్. ఓకే, మీరు ఇప్పుడు తెలంగాణ ఏవియేషన్ అకాడమీ CEO, మీకున్న ఎక్స్పీరియన్స్ దాదాపు నాకు తెలిసి ఎవరు లేదు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న క్యాండిడేట్స్కి వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు తెలంగాణ ఏవియేషన్ అకాడమీ. అవునండి. అందులో వాళ్ళకి ఇటువంటి ఎర్రర్స్, ఇటువంటి ఇష్యూస్ ఏం జరుగుతుంది, ఏం చెయ్యొచ్చు, ఇవన్నీ నేర్పుతున్నారా? ఇప్పుడు ఈ స్టేజ్లో వాళ్ళకు అంత డీటెయిల్ మేము చెప్పాం. ఈ స్టేజ్లో వాళ్ళకు ఒక 6 పరీక్షలు ఉంటాయి, DGCA పరీక్షలు ఉంటాయి. రూల్స్ విషయాన, మెటీరియాలజీ విషయాన, టెక్నికల్ విషయాన, నావిగేషన్ విషయాన, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ పరీక్షలు వాళ్ళు పాస్ కావాలి. వాళ్ళు పాస్ అయిన తర్వాత వాళ్ళు ఫ్లయింగ్ ట్రైనింగ్ మొదలవుతుంది. మా దగ్గర సిమ్యులేటర్స్ కూడా ఉన్నాయి. సిమ్యులేటర్స్ మీద కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఇన్స్ట్రుమెంట్ ఫ్లయింగ్ నేర్పుతారు అన్నమాట. తర్వాత వాళ్ళు ఫ్లయింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ బిగినింగ్ స్టేజ్లో వాళ్ళకి ఇంత డీటెయిల్ చెప్పే అవసరం కూడా లేదు. అది ఎప్పుడంటే వాళ్ళు ఎయిర్లైన్లో జాయిన్ అవుతారు. ఎయిర్లైన్లో జాయిన్ అయినాక ఆ ఎయిర్క్రాఫ్ట్ ఏవైతే ఎయిర్క్రాఫ్ట్ వీళ్ళు ఫ్లై చేయబోతుండ్రో, బోయింగే కావచ్చు, ఎయిర్బసే కావచ్చు, ఇంకేదైనా ఎయిర్క్రాఫ్ట్ కావచ్చు, దాని మీద దాని సిస్టమ్స్ విషయాన, దాని ఇంజిన్ విషయాన, ఆ ఎయిర్క్రాఫ్ట్ విషయాన అప్పుడు అక్కడ ట్రైనింగ్ అవుతుంది. డీటెయిల్ ట్రైనింగ్ అవుతుంది అనమాట. అదొక 2-3 months ట్రైనింగ్ అవుతుంది. తర్వాత ఆ యొక్క ఎయిర్క్రాఫ్ట్ పెర్ఫార్మెన్స్ ఏమిటి అన్ని మొత్తం డీటెయిల్గా ట్రైనింగ్ అవుతుంది. మళ్ళీ పాస్ కావాలి వాళ్ళ ఎగ్జామ్. పాస్ అయిన తర్వాత టెక్నికల్ పాస్ కావాలి, పర్ఫార్మెన్స్ పాస్ కావాలి. పాస్ అయిన తర్వాత వాళ్ళకు సిమ్యులేటర్ ట్రైనింగ్ ఉంటుంది. సిమ్యులేటర్ ట్రైనింగ్ తర్వాత ఫ్లయింగ్ ట్రైనింగ్ ఉంటుంది. ఫ్లయింగ్ ట్రైనింగ్ తర్వాత ఫ్లయింగ్ చెక్స్ ఉంటాయి. సిమ్యులేటర్ మీద చెక్స్ ఉంటాయి, మళ్ళీ ఫ్లయింగ్ మీద చెక్స్ ఉంటాయి అన్నమాట. ముందు ఇంత అడ్వాన్స్ ఫ్లైట్ సిమ్యులేటర్స్ లేకుండే మేమంతా ట్రైనింగ్ చేసినప్పుడు. ఇప్పుడు అడ్వాన్స్ సిమ్యులేటర్స్ వచ్చినాయి కనుక ఎవ్రీథింగ్ వీ కెన్ ట్రైన్ దెమ్ ఆన్ సిమ్యులేటర్. సార్, మీరు మీ దగ్గరకు వచ్చి స్టూడెంట్ని వానికి మంచి పర్ఫార్మెన్స్ చూపించాలో, ప్రొఫెషనల్గా ఉండాలని మీరు తయారు చేస్తారు. అవునండి. ఈ ప్రొఫెషనల్గా చేయాలి దీంట్లో కొన్ని స్టూడెంట్స్ని ఇబ్బందులు వస్తుంటాయి. అంటే వాళ్ళకి మీ వర్క్ స్టైల్ నచ్చపోవచ్చు, హెవీ వర్క్ చేయించకుండా ఏదో హై బై లాగా చేయాలని. కానీ ప్రొఫెషనల్గా చేయాలని మీరు కొంచెం హార్డ్గానే, హార్ష్గానే ఉంటారు. అటువంటి టైంలో, అటువంటి ఇష్యూస్లో స్టూడెంట్స్ కొంతమంది ఆ ఫ్యాకల్టీ మీద ఏదో రకంగా బుర్ర జల్లుతారు, చేస్తారు. అటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా షార్ట్ అవుట్ చేస్తారండి? అటువంటి ఈ మధ్యన కొంచెం ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ అంటే మా నార్మల్ స్టూడెంట్స్తో తక్కువ. నేను అంటుంది మీ ఒక్క అకాడమీ ఎక్కడ, చాలా దగ్గర ఎక్కడైనా కానీ ఇది కావచ్చు. ఎందుకంటే మా ఇన్స్ట్రక్టర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడు, హోంవర్క్ ఇస్తారు. హోంవర్క్ ఇచ్చిన తర్వాత హోంవర్క్ చేయకపోతే కొంచెం గట్టిగా మాట్లాడవలసి వస్తుంది. గట్టిగా మాట్లాడే వరకు ఎస్పెషలీ ఈ గర్ల్స్ స్టూడెంట్స్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళకి అట్రాసిటీ పవర్ ఉంది కనుక వాళ్ళు ఇన్స్ట్రక్టర్స్ మీద కంప్లైంట్ చేస్తుంటారు, లేకపోతే మేనేజ్మెంట్ మీద. వాళ్ళు ఇన్స్ట్రక్టర్ మీద కంప్లైంట్ చేస్తే మేము ఇన్స్ట్రక్టర్ పిలిచి అడిగితే వాళ్ళంటారు, లేదు సార్ నేను ఓన్లీ హోంవర్క్ చేయలేదన్నాను, అది పెర్ఫార్మెన్స్ లేదు, ట్రైనింగ్ సరిగా లేదు అని అట్లా నేను అన్నాను, కానీ నేను ఇంకా పర్సనల్గా ఏం అనలేదు అని వాడు ఏడుస్తాడు. కానీ వీళ్ళు చేసే వరకు దాని 1-2 కేసులు అయితే మా దగ్గరనే. దానికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళు పోలీసు దగ్గర పోవాల్సి వస్తుంది. వాళ్ళు నువ్వు ఇట్లా మాట్లాడినావా, అట్లా మాట్లాడినావా, నువ్వు ఏమన్నా చెడ్డ మాట్లాడినావా, క్యాస్ట్ విషయం ఏమైనా మాట్లాడినావా అని ఇదంతా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మా దగ్గర 2-2 అట్లా కంప్లైంట్ చేసినారు. వాళ్ళకేమో దే వర్ నాట్ ఫిట్ టు గో సోలో. ఆ సోలో పంపాలంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఇన్స్ట్రక్టర్ ఇచ్చేది ఉంటే ఏదో దానిక ఇన్స్ట్రక్టర్ బట్టి వాళ్ళు 15-20 గంటలు 30 గంటలు చేస్తారు. దాని తర్వాత వాళ్ళు సోలో పోవాలంటే ఎవ్రీథింగ్ ఆన్ దేర్ ఓన్. ఆ దేర్ ఓన్ పోయినప్పుడు ఈ ఇన్స్ట్రక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ పైలట్ వెదర్ లేడీ ఆర్ బాయ్ పర్ఫార్మెన్స్ మంచిగా చేసి సేఫ్గా వస్తారా అన్నది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అందుకొరకు ఏం చేస్తారు, వాళ్ళు కొంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇన్స్ట్రక్టర్ చెక్ చేస్తాడు. ఇన్స్ట్రక్టర్ చేసిన తర్వాత ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్, తర్వాత మళ్ళీ చీఫ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ చెక్ చేస్తాడు. ఇవన్నీ ఆ ప్రాసెస్ చేసిన తర్వాతనే వాళ్ళు సోలో పంపుతారు. సోలో పంపినప్పుడు వాళ్ళు సోలో సరిగా చేస్తే అప్పుడు అది వాళ్ళకు క్రెడిట్ ఇద్దరికి అంటే ఇది బిగ్ అచీవ్మెంట్ ఫర్ ది స్టూడెంట్ అండ్ ఆల్సో ఇన్స్ట్రక్టర్ ఫీల్స్ వెరీ హ్యాపీ దట్ ఎస్ ఐ హ్యావ్ ట్రైన్ ది స్టూడెంట్ అప్ టు ది మార్క్ దట్ హీ ఆర్ షీ కెన్ ఫ్లై ఆన్ హర్ సెల్ఫ్. ప్రౌడ్నెస్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఒకటి నేను వాళ్ళకి ఛాలెంజ్ ఇచ్చి చెప్తానమాట, నా యొక్క స్టూడెంట్ని ఇంతమంది 1000 మందిని ట్రైనింగ్ చేసినాను, ఒక్కరు కూడా ఇదివరకు ఫెయిల్ కాలేదు. ఆ యొక్క కాన్ఫిడెన్స్ నాకున్నది.
అట్లనే ఆ డీజీసీ వాళ్ళు ఎవరైతే ఇన్స్పెక్టర్స్ ఉంటారో వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ ఏముందంటే కెప్టెన్ రెడ్డి ట్రైనింగ్ ఇచ్చాడంటే ఇట్ మస్ట్ బి వెరీ గుడ్, రెప్యుటేషన్ క్యారీ అవుతుంది కదండి. అవునండి. అది అందుకొరకే అట్లాంటి వాళ్ళనే వాళ్ళు ఇన్స్ట్రక్టర్ చేస్తారు, ఎగ్జామినర్ చేస్తారు. అందుకే నన్ను వాళ్ళు 3 ఎయిర్క్రాఫ్ట్స్ మీద ఎగ్జామినర్ అండి, ఇది హిస్టరీలో ఇది ఫస్ట్ టైం ఏవియేషన్ హిస్టరీ లోపల 3 ఎయిర్క్రాఫ్ట్స్ మీద ఎగ్జామినర్ చేస్తాను. నాకు యావ్రో మీద, బోయింగ్ మీద, ఎయిర్ బస్ మీద ఎగ్జామినర్ చేసిందంటే ఇది మన యొక్క ప్రొఫిషియన్సీ, మనం చేసిన రిజల్ట్స్ని బట్టి ఇంతమంది ట్రైనింగ్ ఇస్తే ఎవరు కూడా ఫెయిల్ కాలేదు, ఎవరికి కూడా ఒక ఇన్సిడెంట్ కాలేదు, యాక్సిడెంట్ కాలేదు. అటువంటి మంచి రికార్డు ఉన్నందుకు వాళ్ళు నన్ను ఎగ్జామినర్ చేస్తే 3 ఎయిర్క్రాఫ్ట్స్ మీద అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదో వేరే దగ్గర అనుకోండి సార్, అంటే ఇటువంటి హెడేక్ వచ్చినప్పుడు పాస్ అని రాసి ఇచ్చేవచ్చు, చిన్న చిన్న ఉద్యోగాలు అనుకో. అదే గ్రౌండ్ దానికే చేస్తున్నాండి. ఇది ఆయన ప్రాణం కదా, అందరి ప్రాణాలకు ముప్పే కదా. అదే ఇది క్వశ్చన్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ ఫర్ ది పైలట్ ఆయన ప్రాణం కూడా పోద్ది అందులో. అదే ఆయన ఇది లైఫ్ అండ్ డెత్. మేము అదే చెప్పినమాట, ఎందుకు సోలో ఇయ్యలేదు ఆమెకు అని క్వశ్చన్ వచ్చింది. వస్తే మేము అన్నాగంటే సార్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టరు, ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టరు, చీఫ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టరు ముగ్గురు చెప్పినారు షీ ఈజ్ నాట్ ఫిట్ టు గో సోలో. నేను ఆ అమ్మాయిని పిలిచి అడిగినాను, ఏమమ్మా నీకు కాన్ఫిడెన్స్ ఉందా నీకు సోలో పోవడం కొరకు అని అన్నాను. అంటే లేదు సార్ నాకు లేదు, ఐ వాంట్ మోర్ ట్రైనింగ్ అనేది. సరే మోర్ ట్రైనింగ్ ఇచ్చినాము. యూజువల్గా 17-18 అవర్స్లో సోలో పోవాలి నార్మల్ స్టూడెంట్. ఈమెకు మేము 47 గంటలు ఇచ్చినాం, అయినా కానీ ఇంకా సోలో పోలేదు. పోతే మరి నేను అన్నగంటే అమ్మ నీకు సోలో రాదు, అందుకొరకని నేను గవర్నమెంట్ వాళ్ళకి రిపోర్ట్ చేస్తాను, మీకు ఎవరైతే స్కాలర్షిప్ ఇచ్చినో వాళ్ళకి నేను రిపోర్ట్ చేస్తాను, యు ఆర్ నాట్ ఫిట్ అని చేసి వాళ్ళ స్కాలర్షిప్ అమౌంట్ రిటర్న్ చేస్తా అని చెప్పిన, అంతే ఇంకా చేయలేదు. ఆడికి పెద్ద పోయి మేము అన్నామని మేము తిట్టినాం, మమ్మలను కాస్ట్ పేరెడ్ తిట్టిండ్రు, ఇది అన్ని. ఎందుకంటే వాళ్ళకు మనం బ్లాక్మెయిల్ చేయాలని వాళ్ళు పోయి కంప్లైంట్ చేసుకున్నారు. ఇటువంటి బెదిరింపులు వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? సార్ అది అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. అండ్ మా ఇన్స్ట్రక్టర్స్ అయితే పాపం వాళ్ళు అంటారు కంటే సార్ ఇదేంటి మా క్యారియర్ నాది, వీళ్ళు ఇట్లా కంప్లైంట్ చేస్తే మేము ఏమైనా పోలీస్ స్టేషన్కు కోర్టులకే తిరుగుతుంటాము, అందుకొరకు మాకు ఇట్లాంటి స్టూడెంట్స్ని ఇవ్వకండి సార్ అని వాళ్ళు అంటారు. అంటే చెప్పి అట్లా కాదు, వి విల్ ఫేస్ ఇట్. ఎదురవుతుంటాయి. ఫైనల్గా చెప్పండి, తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో జాయిన్ అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఏముంటుంది, తర్వాత ఫీజు ఎంత ఉండొచ్చు, వచ్చిన తర్వాత మీరు వాళ్ళని ఏ విధంగా ట్రైన్ చేస్తారు? అంటే కేవలం సిమ్యులేటర్ మీద చూపిస్తారా, లేదా డ్రోన్ టెక్నాలజీ కూడా నేర్పుతారా వాళ్ళకి? లేదు సార్, డ్రోన్ టెక్నాలజీకును ఈ ఫ్లయింగ్ ట్రైనింగ్, ఫ్లయింగ్ స్టూడెంట్స్ దాని కొరకు ఏం ఇంటర్లింక్ లేదు, ఏం కనెక్షన్ లేదు. డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇస్ సపరేట్. దీని కొరకు ట్రైనింగ్ ఇచ్చేది నేను చెప్పినట్టు వాళ్ళు 6 సబ్జెక్ట్స్ గ్రౌండ్ సబ్జెక్ట్స్ పాస్ కావాలి. దానిలో రేడియో క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి మినిమం? లేదు, ఇంటర్మీడియటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఉండాలి, +2 ఆర్ ఇంటర్మీడియట్ ఉండాలి. దాంతో మేము తీసుకుంటాం. కానీ ఇవాళ ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు, కొంతమంది టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వస్తున్నారు, బీటెక్ చేసిన వాళ్ళు, బీఈ చేసిన వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఇట్స్ అడ్వాంటేజ్. ది హయ్యర్ క్వాలిఫికేషన్ ఆర్ హయ్యర్ ఎక్స్పీరియన్స్ ఆర్ హయ్యర్ నాలెడ్జ్ ఇస్ దేర్ ఈజ్ ఎ ప్లస్ పాయింట్ దమ్. బట్ నాట్ నెసరీ దట్ ఎవ్రీ వన్ షుడ్ బి గ్రాడ్యుయేట్. మినిమం క్వాలిఫికేషన్ అయితే 10+2. అదే ఇంటర్మీడియట్ చదివి మీ దగ్గరకు వచ్చారనుకోండి, ఎన్ని నెలలు పడుతుంది? నెలలు మా దగ్గర ఆల్మోస్ట్ 1.5 to 2 years అవుతుందండి. ఎందుకంటే దే హ్యాడ్ టు డూ 200 hours. ఫస్ట్ టైం ఈ గ్రౌండ్ సబ్జెక్ట్స్ పాస్ కావాలి. దాని తర్వాత మెడికల్ స్టాండర్డ్ కూడా వాళ్ళకు క్లాస్ 1 మెడికల్ అని ఉంటుంది, మెడికల్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో పోతే వాళ్ళు ఐ టెస్ట్ చేస్తారు, నోస్ టెస్ట్ చేస్తారు, ఇయర్ టెస్ట్ చేస్తారు, హార్ట్ టెస్ట్ చేస్తారు, బ్లడ్ ప్రెషర్ చేస్తారు, అన్ని చాలా డీటెయిల్ టెస్ట్ చేసి వాళ్ళు క్లాస్ 1 మెడికల్ పాస్ కావాలి. క్లాస్ 1 మెడికల్ పాస్ అయితేనే వాళ్ళకు సిపిఎల్ లైసెన్స్ వస్తుంది అనమాట. అందుకొరకు ఇవన్నీ అయిన తర్వాత వీ టేక్ దెమ్ ఫర్ ఫ్లయింగ్ ట్రైనింగ్. ఫ్లయింగ్ ట్రైనింగ్లో కూడా వాళ్ళకు సిస్టమేటిక్గా A to Z మొత్తం నేర్పిస్తాం అనమాట. ఆ యొక్క ఎయిర్క్రాఫ్ట్ విషయాన మొత్తం టెక్నికల్, మనం ఎటువంటి వెదర్లో మనం పోవచ్చు, ఎటువంటి వెదర్లో ఫ్లై చేయాలి, ఏం రూల్స్ రెగ్యులేషన్స్ పాస్ కావాలి. ఇంకోటి వాళ్ళకు రేడియో టెలిఫోన్ అని కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. అంటే మనం ఏ ట్రాఫిక్ తోటి మాట్లాడుతుంటే ఆర్టీ మీదనే మాట్లాడతాం. అందుకొరకు వీళ్ళకి ఆ ఆర్టీ మాట్లాడే ప్రొఫెషన్సీ కూడా ఉండాలి. ప్రొఫెషన్సీ ఎగ్జామ్ వాళ్ళు పాస్ కావాలి. తర్వాత ఈ డే టు డే కూడా పైలట్ విల్ బి గివింగ్ ట్రైనింగ్. ఇప్పుడు ఏటీసీ తోటి ఎట్లా మాట్లాడాలి, ఎట్లా సిగ్నల్స్ వాళ్ళతో తీసుకోవాలి, మనం
ఏమేమి మాట్లాడాలి అంత ట్రైనింగ్ ఇస్తారన్నమాట. సార్ మీరు అది వరకు నేర్పుతారు, అవును, హెయిర్ హోస్టెస్ కావాలనుకుంటే అది వేరే ట్రైనింగ్. అది వేరే ట్రైనింగ్ అండి. ఓకే, ఏటీసీలో ట్రైనింగ్ వర్జన్ కావాలంటే అవునండి, ఏటీసీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అది వేరే ఉంది. అది వేరే ఉంది. దాని కొరకు కూడా ఇక్కడ మన హైదరాబాద్లో ఇక్కడ ఏటీసీ ఆఫీసర్స్ కాలేజ్ ఉంది. అది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. అది ఆడికి కూడా నేను మా ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్స్ కూడా పోయి క్లాసెస్ తీసుకుంటాం అనమాట. వాళ్ళకు కూడా మేము క్లాసెస్ తీసుకుంటాం. సో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మాకున్నది. మా యొక్క ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళకు కూడా బెనిఫిట్ వస్తుంది. అందుకొరకే దే కీప్ ఇన్వైటింగ్ అస్ టు టేక్ సమ్ క్లాసెస్. ఒకటి నేను ప్రౌడ్గా చెప్పగలుగుతాను అంటే మా దగ్గర ట్రైనింగ్ అయిన పైలట్స్ ఎవరు అన్ఎంప్లాయిడ్ లేరు. సూపర్. అది ఆ యొక్క రెప్యుటేషన్ అనేది మాకు బెస్ట్ ఏవియేషన్ అకాడమీ అవార్డ్ అని లాస్ట్ 13 years నుంచి మాకు వచ్చింది. వీఆర్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ. ఆ యొక్క రెప్యుటేషన్ అనేది మా దగ్గర మంచి సిస్టమేటిక్గా హై క్వాలిటీ ట్రైనింగ్ ఉంటుందని కూడా రెప్యుటేషన్ అనమాట. దాంతో వీళ్ళు పైలట్స్ కానివ్వండి, మా ఇంజనీరింగ్ స్టూడెంట్సే కానీ ఎక్కడికి సెలెక్షన్ పోతే వాళ్ళని అడుగుతారు, మీరు ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ నుంచి వచ్చినామంటే వాళ్ళకు కూడా కొంత కాన్ఫిడెన్స్ అంటే వీళ్ళు ట్రైనింగ్ మంచిగా అయింది, సిస్టమేటిక్గా అయింది, మెథాడికల్గా అయింది, క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ వెరీ గుడ్ వీళ్ళ దగ్గర అన్న ఆ యొక్క రెప్యుటేషన్ తోడు కూడా వాళ్ళు సెలెక్ట్ అవుతారు. ఇప్పుడు మా దగ్గర ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఉంది, ఎయిర్ ట్రాఫిక్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ ట్రైనింగ్. అబుదాబి నుంచి వచ్చిండండి, వచ్చి మా దగ్గర 12 మందిని సెలెక్ట్ చేసిండ్రు. ఇక్కడ వాళ్ళు ఇంజనీర్స్ జీతము 80,000-85,000 దొరుకుతాయి మ్యాక్సిమం. అట్లాంటిది స్టార్టింగ్ శాలరీ. అక్కడ వాళ్ళు 3 lakhs ఇస్తున్నారు. 3 lakhs ఇస్తున్నారు. వచ్చిపోయే ఎయిర్ ప్యాసేజెస్ ఇస్తున్నారు. వాళ్ళ యొక్క ఫ్యామిలీ కొరకు కూడా ఎయిర్ టికెట్స్, ఫ్రీ ఎయిర్ టికెట్స్ ఇస్తున్నారు. అక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ ఇచ్చి ఇంకా 3 lakhs ఈక్వలెంట్ వాళ్ళ కరెన్సీలో మనకు ఈక్వలెంట్ 3 lakhs శాలరీ ఇస్తున్నారు. అది మనకు ఎంతో రెప్యుటేషన్ అనమాట. ఎంతో అది మాకు ఒక ఫెదర్ ఇన్ ది క్యాప్ ఐ కెన్ సే. అబుదాబి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళని సెలెక్ట్ చేసుకొని అంత శాలరీతో స్టార్ట్ అవుతుందంటే ఇప్పుడు అందరూ మా దగ్గర అంటారన్నమాట, సార్ మమ్మల్ని పంపండి అండి అని చెప్పినాను. వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తారు. వాళ్ళు ఈసారి అయితే 6 నెలలకు ఒకసారి వస్తామన్నారు. వచ్చి సెలెక్ట్ చేసుకుంటారు. ఇక మీ యొక్క పెర్ఫార్మెన్స్ చెక్ చేస్తారు వాళ్ళు, మీతో టెస్ట్ చేసుకుంటారు వాళ్ళు. ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయా? అవునండి, క్యాంపస్ ఇంటర్వ్యూస్ లాగా. అదే అండి, వాళ్ళని ఇక్కడి నుంచి ప్లేస్మెంట్ చేసి తీసుకుపోతున్నారు అక్కడికి. అంటే మన క్యాంపస్ ఇంటర్వ్యూస్ లాగా ఉంటాయి. సార్, క్యాంపస్ ఇంటర్వ్యూకే వాళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు. అట్లే ఇక్కడ సాఫ్రాన్ ఇండస్ట్రీ అని ఒక ఫ్రెంచ్ ఇండస్ట్రీ ఉంది, వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి తీసుకుపోయినారు. టాటా ఇండస్ట్రీ అని ఉంది, వాళ్ళు కూడా మా దగ్గర నుంచి సెలెక్ట్ చేసుకున్నారు. ఇది అంతా గ్రౌండ్ ఎయిర్ ట్రాఫిక్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ కొరకు. మేము ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి డ్రోన్ పైలట్ ట్రైనింగ్ కూడా చేసినాము. దాదాపు 1200 మంది ఇదిగో ట్రై చేసాము. అందరికీ ఏదో ఉద్యోగాలు వచ్చినాయి అన్నమాట. అది రెప్యుటేషన్ మ్యాటర్స్ ఎ లాట్ అండి. అది ఉన్నది. క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఆల్సో మ్యాటర్స్ ఎ లాట్. ఫ్లైట్ నడపాలన్నా లేదు, టెక్నికల్గా నేర్చుకోవాలన్నా లేదు, ఇంకా ఏటీసీలో ఇంకా వర్క్ నేర్చుకోవాలి, ఆ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఎక్కడెక్కడో తిరగలేదు. తెలంగాణ ఏవియేషన్ అకాడమీ జాయిన్ అవ్వండి. అక్కడ అసలు ఎంత అనుభవం ఉందంటే అంత అనుభవం ఉన్న కెప్టెన్ గారు ఉన్నారు. ఆయన ప్రతి స్టూడెంట్తో డైరెక్ట్గా మాట్లాడతారు. ఏదో పైన కాకుండా ప్రతి స్టూడెంట్తో మాట్లాడడం కాకుండా వాళ్ళకి ఏది ఇష్టమా లేదా అన్నది కూడా ఫేస్ రీడింగ్ చేసి వాళ్ళకి ఏం డౌట్స్ ఉంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ అన్నీ చెప్పడంలో ఆయన ప్రసిద్ధి. దాదాపు 25,000 గంటల పైగా ఫ్లైట్ నడిపారంటే ఆయన మనం తక్కువ ఊహించలేము. ప్లస్ ఆయన ఫ్లైట్ ల్యాండింగ్ చేయడం కూడా చాలా స్మూత్ ల్యాండింగ్ చేయడంలో ఆయనకు మంచి పేరు ఉంది. కాబట్టి ఎవరైనా ఫ్లైట్లు నేర్చుకోవాలి, పైలట్ అవ్వాలని కలగంటే ఖచ్చితంగా తెలంగాణ ఏవియేషన్ అకాడమీకి వెళ్ళండి. మీ భవిష్యత్తు హ్యాపీగా చేరుతున్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది వారం కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.